హలో వ్యూయర్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డాక్యుమెంట్లోకి పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, పిక్చర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి మనం ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చామండి. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం నేర్చుకుందామంటే షేప్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి, షేప్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కానీ, కలర్స్ కానీ, టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందామండి. ముందు మనము ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలంటే దేనిలోకి వెళ్ళామండి? ఇన్సర్ట్ ట్యాబ్లోకి. ఇప్పుడు షేప్స్ ఇన్సర్ట్ చేయాలన్నా ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలండి. ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి షేప్స్. దీనిలోకి వెళ్ళి మీకు కావాల్సిన షేప్ని సెలెక్షన్ చేసి లెఫ్ట్ క్లిక్ని గట్టిగా ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా? ఎప్పుడైతే మనం ఒక షేప్ డ్రా చేసామో, షేప్ సెలెక్షన్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుందండి. ఓకేనా? ఈ ఫార్మేట్ అనే ట్యాబ్లో ఆప్షన్స్ వేరువేరుగా ఉంటాయండి. పిక్చర్ ఫార్మేట్ వేరు, షేప్స్ ఫార్మేట్ వేరు. కొన్ని కలుస్తాయి, కొన్ని కలవండి. దీనిలో ఉన్న కమాండ్స్ గురించి కూడా ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ముందుగా ఫార్మేట్ ట్యాబ్లో ఉన్న కమాండ్స్ గురించి కాకుండా జనరల్గా ఒక షేప్ని ఏం చేయొచ్చు, ఒక షేప్ని మనకు తెలిసిన పద్ధతులు అంటే ఏంది, వీటిని నోట్స్ అంటారు. ఆల్రెడీ చెప్పాను నేను. ఈ నోట్స్ని యూజ్ చేసి మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఏది షేప్ది. అలానే ఇక్కడ మనకి ఎల్లో నోట్స్ ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో నోట్స్ ఉన్నాయి కదా. ఈ నోట్స్ని యూజ్ చేసి షేప్ని యాంగిల్ మార్చుకోవచ్చు అండి. ఈ విధంగా ఎలాంటి షేప్కైనా ఈ ఎల్లో నోట్స్ అనేవి కామన్గా ఉంటాయండి. మీరు డ్రా చేసిన షేప్ యొక్క యాంగిల్స్ మార్చడానికి ఈ ఎల్లో నోట్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా? అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక షేప్ని, ఒక కంటెంట్ని కట్, కాపీ, పేస్ట్ చేస్తాం కదండి. అలానే ఒక షేప్ని సెలెక్షన్ చేసి కంట్రోల్-C, కంట్రోల్-V అలా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఒక షేప్ని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అండి. మీకు కావాల్సిన ప్లేస్లో మూవ్ చేసుకోవచ్చు మనం. అలానే ఏంటంటే ఇప్పుడు నేను ఈ షేప్ని సెలెక్షన్ చేస్తున్నాను, ఇది రిమూవ్ అయిపోతుంది. ఈ షేప్ని సెలెక్షన్ చేస్తున్నాను, ఇది అన్సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని చేశాను అనుకోండి, రెండు సెలెక్షన్ అవుతాయి. రెండు ఎందుకు సెలెక్షన్ చేస్తాము అంటే ఈ రెండింటిని కలిపి మనం గ్రూపింగ్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఒక షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఏది ఇలా రెండింటిని సెలెక్షన్ చేసిన తర్వాత ఒకటి కన్నా ఎక్కువ షేప్స్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసి ఏదో ఒక షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి గ్రూపింగ్, చూడండి గ్రూపింగ్, గ్రూప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మొత్తం ఒకే షేప్ అయిపోయింది చూడండి. అంటే మొత్తం ఒకే నోట్స్ వచ్చేసినాయి. ఒకేసారి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే అన్గ్రూప్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి గ్రూపింగ్, అన్గ్రూప్. ఈ విధంగా మనం షేప్స్ని గ్రూపింగ్ చేసుకోవచ్చు, అన్గ్రూప్ చేసుకోవచ్చు. అలానే ఒక షేప్లో కంటెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఫస్ట్ షేప్లో రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనబడుతుందా, దీన్ని ప్రెస్ చేసా. ఆటోమేటిక్గా కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి. దీనిలో నేను టైప్ చేస్తున్నాను కంప్యూటర్. ఓకే, టైప్ చేసి ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం అప్లై చేయొచ్చండి. దీనికి సెలెక్షన్ చేసి నేను సైజ్ ఇంక్రీజ్ చేసా. ఓకేనా? ఈ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేశానండి. ఏదైనా కలర్స్ అయినా ఏదైనా మార్చుకోవచ్చు. అలానే చూడండి ఇప్పుడు నేను సెకండ్ షేప్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు మనం ఫార్మేట్లో ఉన్న కమాండ్స్ గురించి నేర్చుకుందాం. ఫార్మేట్లో మనకి ఫస్ట్ కమాండ్స్ ఏంటంటే ఇన్సర్ట్ షేప్స్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా షేప్స్ కావాలనుకోండి, మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళవసరం, డైరెక్ట్గా ఇక్కడ మనకి షేప్స్ ఉన్నాయండి. మీకు కావాల్సిన షేప్ని తీసుకొని డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఓకేనా? అలానే చూడండి ఈ షేప్ని సెలెక్షన్ చేసా. అలానే ఇక్కడ చూడండి మనకి షేప్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రకరకాల స్టైల్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కలర్స్, స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అలానే షేప్ ఫిల్, షేప్ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుందా, ఇక్కడ మీరు యారో మార్క్ క్లిక్ చేశారంటే ఒక షేప్లో ఏదైనా ఫిల్ చేయొచ్చు. కలర్స్ ఫిల్ చేయొచ్చు, గ్రేడియంట్ కలర్స్ ఫిల్ చేయొచ్చు, పిక్చరు, టెక్స్చర్స్, ప్యాటర్న్స్ ఇలా చాలా ఉంటాయండి. ఇక్కడ మనకు కావాల్సిన కలర్ ఫిల్ చేసుకోవచ్చు. లేదు పిక్చర్లోకి వెళ్ళండి, మనకు డైరెక్ట్గా వర్క్ ఆఫ్లైన్ అనే బటన్ ప్రెస్ చేయండి. చూడండి ఫ్రమ్ ఏ ఫైల్, మరి మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా. ఇక్కడ మన కంప్యూటర్లో కామన్గా పిక్చర్స్ ఉంటాయి కదండి. ఓ పిక్చర్ తీసుకోండి, ఏదో పిక్చర్. ఓకే, పిక్చర్ తీసుకున్నాను, సెలెక్షన్ చేశాను, ఇన్సర్ట్ అన్నాను. ఆటోమేటిక్గా పిక్చర్ ఫిల్ అయిందా లేదా. కలర్ ఫిల్ చేయొచ్చు, పిక్చర్ ఫిల్ చేయొచ్చు. అలానే ఇంకా ఏం చేయొచ్చు అండి, గ్రేడియంట్ కలర్స్. చూడండి ఇక్కడ మోర్ గ్రేడియంట్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేయగల ఆటోమేటిక్గా మనకి రైట్ సైడ్న ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. దీంట్లో మీరు నో ఫిల్ అంటే అసలు ఏం ఫిల్ అవ్వదండి. సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్, గ్రేడియంట్ కలర్స్ అంటే మల్టీ కలర్స్. చూడండి ఇక్కడ మనకి కలర్స్ డిఫరెంట్గా తీసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి 4 ఉన్నాయండి. ఏదో ఒక దాన్ని సెలెక్షన్ చేయండి, కలర్ మార్చండి.
ఓకే. అండ్ ఇంకో దాన్ని సెలెక్షన్ చేయండి, కలర్ మార్చుకోండి. ఓకేనా? ఇలా మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటే ఈ ప్లస్ బటన్ కొట్టండి. చూడండి యాడ్ అయిందా లేదా. మళ్ళీ దీనిలో కూడా ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకో కలర్ తీసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేయండి, ఇక్కడ దీన్ని ప్రెస్ చేయండి అండ్ ఏదో కలర్ తీసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే కలర్ చేంజ్ చేస్తున్నారో ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇవన్నీ ఏంటండి, గ్రేడియంట్ కలర్ అనేది ఒక షేప్లో ఫిల్ చేస్తున్నారండి. ఓకేనా? అలానే ఇంకేం చేయొచ్చు మనం, ఒక షేప్లో టెక్స్చర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉన్నాయి. అంటే ఏంది, ఫ్లోరింగ్, వుడ్ వర్క్ సంబంధించినవి, ఫ్లోరింగ్ వర్క్ డిజైన్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయండి. ఇవి కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్. అలానే షేప్ అవుట్లైన్, షేప్ అవుట్లైన్ చూడండి, దీన్ని ప్రెస్ చేసి మనం షేప్ అవుట్లైన్ కలర్ మార్చుకోవచ్చు. చూడండి కలర్ మారుతుందా లేదా. ఓకేనా? ఇలా కలర్స్ మార్చుకోవచ్చు. కలర్ మార్చడమే కాదండి, అండ్ ఆ షేప్ అవుట్లైన్ యొక్క విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి. ఓకేనా? ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే షేప్ ఎఫెక్ట్స్, షేప్కి ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ టైప్లో మీకు కావాల్సినట్టుగా షేప్ ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్, బెవెల్ అండ్ ఎంబాస్ ఎఫెక్ట్స్, గ్లో ఎఫెక్ట్స్, రిఫ్లెక్షన్, షాడో ఎఫెక్ట్స్, ఇలా మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్. ఈ విధంగా ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారు, ఒక షేప్లో ఏం ఫిల్ చేయాలి, షేప్ అవుట్లైన్ ఇవన్నీ నేర్చుకున్నారు. దాని పక్కన ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, వర్డ్ ఆర్ట్ స్టైల్స్. ఇదేంటంటే షేప్లో ఉన్న కంటెంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు. ఈ షేప్లో కంటెంట్ ఉంది కదండి ఫస్ట్ షేప్లో. ఇప్పుడు నేను ఫస్ట్ షేప్ను సెలెక్షన్ చేశాను. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇదిగోండి కంటెంట్ స్టైల్ మారుతుందా లేదా. ఈ విధంగా కంటెంట్ స్టైల్ మార్చుకోవచ్చు. అదే కంటెంట్లో అంటే ఏంది, టెక్స్ట్ ఫిల్, దీనిలో కలర్స్ ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ అయిందా లేదా. అలానే టెక్స్ట్ అవుట్లైన్ కూడా మార్చుకోవచ్చు. చూడండి నేను అవుట్లైన్ వైట్ కలర్ ఇచ్చా, ఆటోమేటిక్గా వచ్చిందా రాలేదా. అలానే అదే టెక్స్ట్కి ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి గ్లో ఎఫెక్ట్స్, రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్, ఇది కూడా వచ్చినాయా రాలేదా. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అండి. అలానే టెక్స్ట్ డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు అండి. అంటే ఒక రొటేట్ చేయొచ్చు. ఈ విధంగా రొటేట్ అవుతుందా లేదా. లేదు హారిజంటల్గా నార్మల్గా అంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. అలానే అలైన్మెంట్స్, టాప్లో కావాలంటే టాప్లో, మిడిల్లో, బాటంలో, ఈ విధంగా అలైన్మెంట్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ అరేంజ్ గ్రూప్లో, సైజ్ గ్రూప్లో ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఆల్రెడీ లేఅవుట్ అనే ట్యాబ్లో వస్తాయండి. ముందు ఇప్పటిదాకా మీరేం నేర్చుకున్నారు, ఒక షేప్లో ఏం ఫిల్ చేయొచ్చు అన్నది. అదే షేప్లో కంటెంట్తో పాటు కంటెంట్కి స్టైలు, అవుట్లైన్ కలర్స్ ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.